వస్తుంది, అది పడింది కదా, ఇది ఎందుకు పడదు అని అంటున్నారు. ఇప్పుడు మనం పిఎం రైతులందరూ సమానమే కదా, అందరూ ఒకటే కదా అని అంటున్నారు. చెప్తాను మేడం. ఇప్పుడు 2019 నుంచి మనకి పిఎం కిసాన్ పడుతుందండి. పిఎం కిసాన్ పోర్టల్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ పోర్టల్లో అప్పుడు ఏ రైతులు నమోదు ఉన్నారో వాళ్ళందరికీ కంపల్సరీగా పిఎం కిసాన్ హ్యాస్టేజ్ పడుతుంది. ఇప్పుడు అన్నదాత సుఖీభవ అది మీరు చెప్పినట్టు ఆ పిఎం కిసాన్ వాళ్ళందరికీ కూడా లబ్ధి చేకూరాలి. దీంట్లో ఏమైందంటే రివాలిడేషన్ అప్పుడు కొంతమంది నేమ్స్ అనేది అన్నదాత సుఖీభవ ఇది స్టేట్ పోర్టల్ అమ్మా, ఈ పిఎం కిసాన్ అనేది సెంట్రల్ పోర్టల్, అది 2000 పడేది అనమాట. రైతులు అనేది ఈక్వల్ పడతారు, కొంతమంది ఉన్నారు పడకపోవడం కారణం అనేది నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ కూడా పడుతుంది, వాళ్ళకి ఇబ్బంది లేదు. దాంట్లో కూడా మనకి కొన్ని క్రైటీరియాలు, కొంతమంది ఏమవుతుందంటే ప్రతి దాంట్లో కూడా స్టేట్ పోర్టల్లో కూడా మళ్ళీ ఈకేవైసీ పెండెన్సీ ఉంటుంది. ఈకేవైసీ పెండెన్సీ కూడా మన జిల్లాలో చూసుకుంటే 5000 ఉన్నారు. ఈకేవైసీ పెండెన్సీలో కొన్ని డెత్ కేసెస్ ఉన్నాయండి, కొన్ని ఏమో మైగ్రేషన్ ఉన్నారు మేడం. మేజర్గా మనకి కంపదూరు కానివ్వండి, బార్డర్ పిఎం కిసాన్ 2000 రూపాయలు పడ్డప్పుడు డెత్ కేసులన్నీ సవరించి అవన్నీ క్లియర్ చేసే 2000 రూపాయలు కేంద్రం నుంచి పడతారు. అవి పడినప్పుడు స్టేట్ గవర్నమెంట్ నుంచి 2000 రూపాయలు ఎందుకు పడవు అంటే అక్కడ పడినప్పుడు డెత్ కేసులు కూడా ఇచ్చినారా కేంద్రం నుంచి ఏమన్నా? లేదండి. పోర్టల్లో ఈ గవర్నమెంట్ కంపించద్దండి, ఈ గవర్నమెంట్ ఇవ్వలేకపోతుంది, చేతగా గవర్నమెంట్ అని చెప్పండి. మీరెందుకు చేసుకుంటారు? మేము ఎంత చేస్తామని క్లారిటీగా చెప్పేసేయండి జేడి గారు, విషయం ఏమైనా వేస్తారా వేయరా, ఏదో ఒకటి క్లారిటీ చెప్పండి. అంటే ఇప్పుడు గౌరవ సభ్యులు రైతుల కోసమే అడుగుతా ఉన్నారు, అది వేస్తారా వేయరా? ఈ విషయం అనేది క్లారిటీ ఇస్తున్నారండి, ఇది జరుగుతూ ఉన్నది. అదే విధంగా జేడి గారు, మీరు రైతుల పక్షాన నిలబడండి, రైతుల్ని ఆదుకోవాలా. రైతులు అందరికీ సమానమే, రైతులకి పార్టీలకి సంబంధం లేకుండా అందరి రైతులకు, మన జిల్లాలో ఉండే రైతన్నలందరికీ కూడా అన్నదాత సుఖీభావ వచ్చేటట్లు మీరు మీ కింద స్థాయి ఉద్యోగస్తులుగా మీరు ఆదేశాలు ఇవ్వండి. మీ పై స్థాయి వాళ్ళకి మీరు అనుమతి కోరండి, అందరికీ ఇవ్వాలి, మాకు ఈ విధంగా ప్రెజర్ ఉంది. జిల్లా పరిషత్ స్థాయి సంఘ సమావేశాలలో కూడా ఈ విషయాన్ని అడుగుతున్నారు కాబట్టి అందరికీ సమానంగా అందించాలనేది మీరు ఒకటి ప్రపోజల్ పంపించండి. అదేవిధంగా అధ్యక్షులు గారు, పల్లెల్లో ఏం జరుగుతుందంటే వీళ్ళకి కొంతమందికి పడి కొంతమంది పడడం లేదు కదా. నిజంగా అర్హత ఉన్నటువంటి రైతులకి పడకపోతే వాళ్ళు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. వాళ్ళు ఒక ఇంటీరియర్గా ఫీల్ అయిపోయి మాకు ఎందుకు రావడం లేదు, మేమంతా అర్హతకి ఉన్నా కూడా కేవలం పార్టీ నేపథ్యంతో మమ్మల్ని పక్క దొబ్బేసి మాకు రావడం లేదు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఎవరు దానికి బాధ్యులు? రైతుల ఆత్మహత్యలు మీకు పట్టవ అధికారులకి? మీరు ఓన్లీ పేపర్లో మాత్రం చూపిస్తున్నారు తప్ప గ్రౌండ్ లెవెల్లో రియాలిటీ లేదు. ఇది పల్లెల్లోకి వెళ్ళండి, చేసి వాళ్ళకి అందించేలాగా మీకు చర్యలు చేపట్టండి. జేడి గారు, సత్యసాయి జిల్లా జేడి గారు వచ్చారా? చాలా మంది రైతులు డిసప్పాయింట్ అవుతున్నారు. ఈరోజు ఈ సమావేశంలో తీర్మానం చేసి ప్రభుత్వానికి వెంటనే రైతులకు అన్నదాత సుఖీభావ వచ్చే విధంగా మీరు వెంటనే తీర్మానం చేసి పంపించండి. అదేవిధంగా అన్నదాత సుఖీభావే కాకుండా అమ్మకు తల్లికి వందనం. జేడి గారు, ఇప్పుడు మీరు అన్నదాత సుఖీభావ ఎంతమందికి పడింది, ఎంతమందికి పడలేదనే లిస్టు ప్రతి సచివాలయంలో డిస్ప్లే చేయించండి. ప్రతి సచివాలయం లేదు, నేను మొన్న రీసెంట్గా 2 సచివాలయాలు విజిట్ చేశాను. నేను 2 డేస్ బ్యాకే 2 సచివాలయాలు విజిట్ చేశాను. అక్కడ ఏది కూడా డిస్ప్లే చేయలేదు. మీరు ఆత్మకూరు సచివాలయం, అలాగే పానుడి సచివాలయం, అక్కడ డిస్ప్లే చేయలేదు. కాబట్టి ఇప్పటి నుంచి ప్రతి సచివాలయంలో కూడా డిస్ప్లే చేయించండి అన్నదాత సుఖీభావ ఎంతమందికి పడింది, ఎంతమందికి పడలేదనే అంశాన్ని. అలాగే సత్యసాయి జిల్లా జేడి గారు, మీరేనా? సార్ అవునా, మాట్లాడండి గౌరవ విషయం మీకు తెలియజేయడం లేదు సార్. తర్వాత ఎస్సీ ఎస్టీ హాస్టల్స్ కానీ అక్కడ ఉండే బీసీ హాస్టల్స్ కానీ సార్ బుక్కరాయ సందర్భంలో మీరు వస్తే కానీ నేను తీసుకెళ్ళి నేను చూపిస్తాను సార్. ప్రతి ఒక్కటి ఎవిడెన్స్ ఉన్నాయి. నెక్స్ట్ జరగబోయే జనరల్ బాడీ మీటింగ్లో ప్రతి ఒక్కటి మీకు చూపిస్తాను సార్. సార్ తప్పకుండా సార్, తమరు చెప్పిన అంశాలు ఖచ్చితంగా పరిగణలోకి తీసుకుంటాము. ఖచ్చితంంగా మేము విజిట్ చేస్తాం సార్. చేసి రుద్దం మండలంలో పెద్దమంతూరులో మధ్యాహ్నం భోజనం పిల్లలు దాదాపు 50% మంది మొత్తం భోజనం పారేసినారు. మొత్తం అంత కారం ఎక్కువ పెట్టేసి వాళ్ళకి తినేయలేకుండా
మొత్తం కారపిండి వేసేసి దాన్ని కలిపెట్టేసి ఇచ్చేసినారు. మధ్యాహ్నం అంతమంది స్కూల్ పేరు చెప్తారా సార్? పెద్ద మంది వస్తారు, జడ్పీ చేసుకోదు వృద్ధ మండలం. ఆ పిల్లలంలో నా దగ్గర మధ్యాహ్నం వాళ్ళు నేను బండ్లో ఎక్కించుకోకపోతే ఏడుస్తున్నారు పిల్లలు, మధ్యాహ్నం భోజనం లేదన్న. సార్ గతంలో అంటే మేము గొప్ప చెప్తున్నామని కాదు, గతంలో మేము గౌరవ చైర్మన్ గారు ఒక జిల్లా పరిషత్ హై స్కూల్కి విజిట్ చేసి అక్కడ భోజనం చేసినాం సార్. చాలా బాగుంది. కానీ ఇప్పుడు 70 to 90% సార్ పిల్లలు క్యారీలు తీసుకుపోతున్నారు. ఒకవేళ క్యారీలు తీసుకుపోలేని పరిస్థితులు ఉంటే దగ్గరలో ఉండే హోటళ్ళలో తింటున్నారు మధ్యాహ్నం భోజనం. ఖచ్చితంగా సార్ దీని మీద గౌరవ చైర్మన్ గారికి మీరు చెప్పిన అంశాలు నోట్ చేసుకున్నాం సార్. ఖచ్చితంగా సిద్ధరామపురంకు ఖచ్చితంగా అటెండ్ అవుతాము. మిమ్మల్ని కూడా ఇంచుకొని పోయి అక్కడ లేదు మన గౌరవ జెడ్పీటీసీ సభ్యులు చెప్పింది 100% జరుగుతోంది. డిఓ గారు దాదాపు 70% స్కూళ్ళలో ఇదే విధంగా జరుగుతుంది. పిల్లలు బయటకు చెప్తే మళ్ళీ అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు పిల్లల్ని దండిస్తున్నారు, పనిష్మెంట్ ఇస్తూ ఉన్నారు. కాబట్టి మీరు సర్ప్రైజ్ విజిట్ చేయండి. ఈ సమస్యల్ని చెక్కు పెట్టే విధంగా మీరు చర్యలు చేపట్టాలా. ఎందుకంటే పిల్లలని నమ్మి వాళ్ళ తల్లిదండ్రులు నమ్మి పిల్లల్ని స్కూల్కి పంపిస్తారు. అక్కడ ఆరోగ్యము బాగుండాలి, వాళ్ళు మంచి ఫుడ్ తినాలి అంటే వాళ్ళు ఆ విధంగా చేయడం కరెక్ట్ కాదు. మీరు అన్నట్టు ఇప్పుడు డొక్కా సీతమ్మ అయినా లేకపోతే గతంలో జగనన్న గోరుముద్ద అయినా ఇవన్నీ కూడా పిల్లలకి సంపూర్ణ ఆహారం అందించాలనే ఉద్దేశంతోనే తీసుకొచ్చారు. కాబట్టి వీటిని ఇట్లే కొనసాగించాలంటే మీరు సర్ప్రైజ్ విజిట్ వెళ్ళంటే అక్కడ ఎవరైతే ఇలా సరిగా లేని ఆహారము, పురుగులు ఉండినటువంటి ఆహారము, అక్కడ మధ్యలో సగం ఉడికి సగం ఉడకనటువంటి ఆహారం పెడితే పిల్లలకి ఆరోగ్యం ఎట్లా క్షీణిస్తుందో మీరు ఒకసారి ఆలోచన చేయండి. వాళ్ళ ఇంట్లో పిల్లలకి అట్లే పెట్టుకుంటారా? లేదు మేడం, తమ ఇన్స్ట్రక్షన్స్ నోట్ చేసుకుందాం మేడం. ఇప్పుడు బాగలేకనే కదా క్యారీలు తీసుకెళ్తున్నారు, బయట హోటళ్ళలో తింటా అన్నారు. పిల్లలకి చాలా స్కూళ్ళలో ఫుడ్ పాయిజన్ అవుతున్నాయి. మీ దృష్టికి వచ్చినాయా? మేడం మా దృష్టికి వచ్చినట్టు ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటున్నాం మేడం. ఇమీడియట్గా ఆ లోకల్ డాక్టర్ని కూడా సంప్రదించి వాళ్ళకు ఫస్ట్ ఎయిడ్ ఇప్పించేసి ఇమీడియట్గా ప్రాబ్లం రిజాల్వ్ చేస్తున్నాం మేడం. ఎందుకు అట్లా జరుగుతుంది అనేది మీరు ఆలోచన చేసినారా? ఇప్పుడు మీరేమో జరిగిన ఈ ఫుడ్ పాయిజన్ అయ్యింది, మేము పోయినాము డాక్టర్ని చూపించినాము, దేనివల్ల వచ్చింది డిఓ గారు? ఫుడ్ సరిగా ఇది కావడం అక్కడ ఒప్పుకున్నట్లే కదా, ఫుడ్ బాగా పెట్టలేకపోతేనే కదా పిల్లల ఆరోగ్యం క్షీణించిండేది. ఇవన్నీ తమ ఇన్స్ట్రక్షన్స్ అన్ని నోట్ చేసుకున్నాం మేడం. ఖచ్చితంగా అవి రిపీట్ కాకుండా చూడాలి. ఎందుకంటే నేటి బాలలే రేపటి పౌరులు అంటారు మన పెద్దలు. అట్లాంటిది పిల్లల ఆరోగ్యాన్ని చెడగొట్టేసి కేజీబీలో చూడు అట్లా ఉన్నాయి అన్ని పోటలు తీసుకొని వచ్చాము. ఎక్కడ సార్ కేజీబీ కిరాకర అట్లనే కొన్ని స్కూళ్ళలో అమ్మాయిల పైన అగాత్యాలకు ఒడగడుతున్నారు. అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయుని సస్పెండ్ చేశారా, లేకపోతే వాళ్ళపైన ఏం చర్యలు తీసుకున్నారు మేడం? దృష్టికి వచ్చినాయా? మేడం వచ్చాయి మేడం. ఒక 2 ఇష్యూలు వచ్చాయి మేడం. క్లస్టర్కు అతన్ని సరెండర్ చేశారు మేడం. అది అతని మెంటల్ కండిషన్ కూడా సరిగ్గా లేదని డాక్టర్స్ చెప్పారు. అదే టిల్ ద నార్మల్స్ ఈజ్ రెస్టోర్డ్ అని చెప్పేసి రాసేసి అతన్ని మటుకు సరెండర్ చేశారు. గౌరవ డిఈఓ గారు సార్, మరి ఇందాక మా జెడ్పీటీసీ గారు చెప్పినట్టు గత ప్రభుత్వంలో అయితే మేము విజిట్ చేసేవాళ్ళమి, ప్రజాప్రతినిధులు విజిట్ చేసేవాళ్ళు, కరెక్ట్గా జగనన్న గోరుముద్ద కానీ ఇంకా ఏదన్నా కానీ నీట్గా వస్తున్నాయా లేదని చూసేవాళ్ళు. మరి దురదృష్టవశాత్తు ఈ గవర్నమెంట్ ఏమంటే ఎవరు స్కూల్ విజిట్ చేయొద్దని చెప్పి జీవో పాస్ చేశారు. మరి ఎంత ఘోరం అంటే ఇది ప్రజాస్వామ్యంలో ఉన్నామా మరి లేటే మనం వేరే జీవోలు ఎవరెవరు వెళ్ళచ్చు ఎవరెవరు వెళ్ళకూడదు అనేది క్లారిటీ చెప్పండి. ఆ జీవోలో ఎవరు వెళ్ళచ్చు ఎవరు వెళ్ళకూడదు అనేది మాకు క్లారిటీ చేస్తే మేము వెళ్ళొచ్చు అనేది కూడా చేస్తాం సార్. మామూలుగా మా కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఒక డైరెక్షన్ ఇచ్చారు. అదర్ పర్సన్స్ ఎవరు కానీ స్కూల్ ప్రెమిసెస్లోకి వెళ్ళకూడదు. ఏమంటే పిల్లల్లో ఎడ్యుకేషన్ జరిగింది. అవును సార్, ప్రజాప్రతినిధులు వెళ్ళొచ్చా వెళ్ళకూడదు మాకు అదే మిగతా అంతా వద్దు. ఒక ప్రజాప్రతినిధిగా మేము వెళ్ళొచ్చా, ఎమ్మెల్యేలు కానీ ఎంపీపీలు కానీ జెడ్పీటీసీలు కానీ సర్పంచ్ కానీ సార్ ఎంపీటీసీలు కానీ వెళ్ళొచ్చా వెళ్ళకూడదు అంతే సార్. జిల్లా పరిషత్ చైర్మన్స్, ఎంపీటీసీలు, సర్పంచులు వెళ్ళొచ్చు. కానీ స్టూడెంట్స్ యూనియన్స్, సంఘ నాయకులు ఎవరన్నా ఉంటే పాఠశాల ప్రెమిసెస్లోకి వెళ్ళకూడదు. ఏమంటే
పాఠశాల జరిగేటప్పుడు మనము పిల్లలకు డిస్టర్బ్ అవుతుందనే ఉద్దేశంతో వాళ్ళు ఈ డెసిషన్ తీసుకున్నారు సార్. కాబట్టి అది మేము ఇన్స్ట్రక్షన్స్లో ఇచ్చాం. ఓకే, అది మీరు మిగతా స్కూలు ఉమ్మడి జిల్లా స్కూల్ అందరికీ చెప్పండి. ఎందుకంటే మేము విజిట్ చేసినప్పుడు మాకు అధికారం లేదు, జీవో వచ్చిందని మాకు చెప్తే మేము వాళ్ళతో కొట్లాడడం వాగ్వాదం చేయడం జరుగుతుంది. మీరు అఫిషియల్గా మీరు చేయండి. ఒక ప్రజాప్రతినిధులు స్కూల్ విజిట్ చేయొచ్చు అన్నది అఫిషియల్గా చెప్తే మేము వెళ్ళినప్పుడు మాకు సానుకూలంగా వాళ్ళు స్పందిస్తారు. లేదంటే మేము బయట ఉండి వాళ్ళతో వాగ్వాదం చేయడం పద్ధతి కాదు. తప్పకుండా సార్. తర్వాత అదేవిధంగా మరి కంప్లైంట్ మేము పేపర్లో చదివో లేదంటే మేము విజిట్ చేసో మాకు ఎవరో చెబితే మిమ్మల్ని అడుగుతున్నాం తప్ప ఒక అధికారులుగా మీరు ఏం బాధ్యత వహిస్తున్నారు, మీరు పోయి విజిట్ చేయాల్సిన బాధ్యత ఉందా లేదా? మీరే ఎందుకు దాన్ని తప్పును సరిదిద్దడం లేదు? అంటే ఒక తప్పు జరిగితేనే అది వెలుగులోకి వచ్చిన తర్వాత ఇది తప్పు జరిగింది పలానా చోట అంటే అప్పుడు అందరూ స్పందిస్తారు తప్ప తప్పు జరగకుండా చూడాలన్న బాధ్యత మీకు లేదా? ఎందుకు చేయడం లేదు విజిట్? ఒక డిఈఓగా మీరు నెలకు కానీ 6 నెలలకు కానీ ఎన్ని స్కూళ్ళు విజిట్ చేయాలని ఉంది, వెళ్ళారా లేదా అనేది మాకు తెలియాలి సార్. సార్ మాకు నెలకు 20 స్కూళ్ళు విజిట్ చేయాలని ఉంది. మేమైతే విజిట్ చేస్తున్నాం సార్. పోయినప్పుడల్లా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. ఎవరైనా టీచర్స్ కానీ ఎవరైనా ఇట్లా అసాంఘిక కార్యక్రమం పాల్పడినా కానీ పిల్లలకు ఏదో ఇది చేసినా కానీ వాళ్ళ మీద స్ట్రింజెంట్ యాక్షన్ ఉంటుందని చెప్పేసి వాళ్ళకి చెప్పడం జరుగుతుంది సార్. కాబట్టి మేము పోయినప్పుడల్లా చేస్తున్నాం సార్. అవి కాకుండా ఏదన్నా బయట మాకు న్యూస్ వస్తే ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటున్నాం. తర్వాత అనంతపూర్ రూరల్ మండలంలో విద్యార్థులు 1,10,742 మంది స్టూడెంట్స్ ఉన్నారు. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళకి గతంలో అమ్మఒడి వచ్చేది, మరి ఇప్పుడు తల్లికి వందనాన్ని పెట్టారు. అది ఎంతమందికి వచ్చింది, ఎంతమందికి రాలేదు? కొంతమందికి కొన్ని చోట్లేమో 4-5 మంది పిల్లలు ఉన్నా కూడా మాకు వచ్చిందని పేపర్లో చూస్తున్నాం తప్ప మాకు రాలేదనేది పేపర్లో చూడలేవు, మా చోటుకు వినిపిస్తున్నాయి. మా దగ్గరికి వచ్చి మాకు రాలేదంటారు తప్ప ఏడో ఒక ఇంట్లోనో 2 ఇంట్లోనో 4 పిల్లలు ఉన్నా 3 పిల్లలు ఉన్నా మాకు వచ్చిందని చెప్పేసి వాళ్ళు డబ్బు చెప్పుకుంటారు తప్ప ఈ ప్రభుత్వం వాళ్ళు. కానీ రాని వాళ్ళ దృష్టి ఏం పరిస్థితి అనేది మీరు అధికారులు మీరైనా చెప్పాలా, అంటే ప్రజాప్రతినిధులన్నా ఎమ్మెల్యేలు మినిస్టర్లన్నా చెప్పాలి సార్. ఈ తల్లికి వందనం అనేది మనకు గవర్నమెంట్ 26, 27 జీవోలను ఇచ్చింది సార్. అది పూర్తిగా గ్రామ సచివాలయం పరిధిలో జరుగుతుంది. GSWS డిపార్ట్మెంట్ వాళ్ళు ఎలిజిబిలిటీ క్రైటీరియాని ఫిక్స్ చేస్తారు సార్. ఎవరికి రావాలి ఎవరికి రాకూడదు అనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు సార్. ఎవరైతే రాలేదో తల్లులు ఆ డిపార్ట్మెంట్ కన్సల్ట్ అయితే వాళ్ళకి ఇమ్మీడియట్గా యాక్షన్. డిపార్ట్మెంట్ సార్, నాకు 2 కొడుకులు పోయి అడిగితే సచివాలయంలో ఫైనాన్స్ లిస్ట్ రాలేదంటారు. మరి ఎవరున్నారు కదా నేను, నాకు 2 కొడుకులు సార్. గతంలో వచ్చింది, ఒక అబ్బాయికి వచ్చింది, ఈసారి అందరికి ఇస్తామన్నారు, ఈసారి రాలే. పోయి సచివాలయంలో అడిగితే ఫైనాన్స్ లిస్ట్ రాలే అంటారు. ఎవరున్నారు అడగాలి నేను? డైరెక్టర్ గ్రామ సచివాలయం డిపార్ట్మెంట్ ఉంది సార్ స్టేట్లో, వాళ్ళు ఇవ్వాలి సార్. ఏం సార్? ఆ ఫేజ్డ్ బ్యానర్లో ఇస్తారు సార్. ఫేజ్డ్ బ్యానర్లో ఇస్తారండి, విడతల వారీగా ఇస్తారు సార్. చాలా మందికి రాలేదు సార్. ఆ లిస్టు ఎవరి దగ్గర ఉంది? అది మన దగ్గర లేదు సార్, మా డిపార్ట్మెంట్ అయితే లేదు. మన గౌరవ జెడ్పీటీసీ సభ్యులు అడిగినటువంటి లిస్టు సచివాలయంలో దొరుకుతుంది, సచివాలయంలో దొరుకుతుంది, ఎంపీడీ ఆఫీస్లో దొరుకుతుంది, సిఓ ఆఫీస్లో దొరుకుతుంది కాదు. మీ దగ్గర వాళ్ళకి ఆ లిస్టు ఎప్పుడు పంపిస్తారో చెప్పండి, అంతే. అది పక్కన పెట్టండి. మేము మా హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్కి ఫోన్ చేసి అసర్టైన్ చేసి చూస్తాం సార్. ఇప్పుడు అన్ని విషయాలు అన్ని అధికారుల దగ్గర అన్ని కార్యాలయాల్లో దొరుకుతాయి, డబ్బుపైతే ఇబ్బంది ఏం లేదు. కాకపోతే ప్రతి సచివాలయంలోకి వెళ్ళి మేము ఈ 2 విషయాలు అనుకోలేము. ఆ సచివాలయానికి కలిసి మండలానికి ఎట్లుంటారు కదా, ఎంఈఓ గారు ఉంటారు. ఎంఈఓ గారికి ఎందుకు ఉంటుంది లిస్టు? ఇప్పుడు మేము ఎంపీడీ ఆఫీస్లో జనరల్ బాడీ మీటింగ్లో మన ఎంఈఓ గారు అడిగితే నా దగ్గర లిస్ట్ లేదు సార్ అంటాడు. మరి ఆయన దగ్గర ఒక మండల అధికారి దగ్గర లిస్ట్ లేకపోతే మేము ప్రతి సచివాలయం దగ్గర చుట్టూ తిరిగి అడగలేం కదా. అకాడమిక్ ఇయర్స్ ఉన్నాయి కదా, ఆ అకాడమిక్ ఇయర్స్లో మన గవర్నమెంట్ స్కూల్లో జరుగుతుండే స్ట్రెంత్, ఆ ఇన్ఫర్మేషన్ కూడా సిఇఓ ద్వారా మాకు పంపించగలగాలి సార్. మీరు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్తో మాట్లాడుకోండి, గవర్నమెంట్తో మాట్లాడుకోండి, మాకైతే ఇన్ఫర్మేషన్ కావాలి తప్పకుండా సార్. అట్లనే మీరు అన్ని స్కూల్స్లో ఉన్నటువంటి హెచ్ఎంలకి టీచర్స్కి ఇన్స్ట్రక్షన్ పంపించండి. ప్రతిరోజు కూడా వాళ్ళు ఈ మధ్యాహ్న భోజనంలో ఒకరు తినేటట్టుగా మీరు పెట్టండి. ఖచ్చితంగా స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి. ఎందుకంటే మీరు అంటున్నారు కానీ ప్రతిసారి మా జెడ్పీటీసీ సభ్యులు అడుగుతున్నారు కానీ ఈ సమస్య పరిష్కారం కావడం లేదు. డిఓ గారు మేడం తప్పకుండా మేడం ప్రతిసారి ఏం చేస్తున్నారంటే తెలుగులో వాళ్ళు ఉన్నటువంటి ఎవరైతే స్టాఫ్ ఉన్నారో వాళ్ళ సపరేట్గా వండించుకొని పిల్లలకు జనరల్గా వండిస్తారు. చూడండి, ఈ విధమైనటువంటి పద్ధతి సరైనది కాదు.
లేకుండా చేస్తాం మేడం. ఆ సపరేట్గా ఎందుకు పిల్లలకి చేసి పెట్టమనండి, ఓకే మేడం. టీచర్స్ కాకుండా ఎక్కడా కూడా సరిగ్గా పెట్టడం లేదు. ఒకే ఒక ఆలోచన చైర్మన్ గారు, గతంలో వైఎస్ఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు గవర్నమెంట్ స్కూళ్ళలో అడ్మిషన్స్ లేవని చాలా చోట్ల కోర్టు ఉండేవి. మరి ఈ ప్రభుత్వంలో సంవత్సరం దాటిన ఎక్కడన్నా ఒక స్కూల్ కన్నా ఈ జిల్లాలో గవర్నమెంట్ స్కూల్లో అడ్మిషన్ లేవని పెట్టారా? అంటే మంచి చేసినట్టే ఈ ప్రభుత్వం చెడ్డ చేసినట్ట. మరి గతంలో అడ్మిషన్స్ లేవని బోర్డు పెట్టిన స్కూళ్ళలో ఈసారి అడ్మిషన్ సరిగ్గా కావడం లేదు. మరి ఎందుకు కావడం లేదు అంటే టీచర్ల వైఫల్యమా, ఫుడ్ వైఫల్యమా, అధికార వైఫల్యమా, ప్రభుత్వం వైఫల్యమా? ఎందుకు జరుగుతుంది ఇట్లా? చూడండి డిఓ గారు, ఈ విషయాలన్నీ పరిగణలోకి పెట్టండి. అడ్మిషన్ ఒకసారి విజిట్ చేసినప్పుడు ఇవన్నీ క్లియర్గా కనుక్కుంటే తెలుస్తుంది ఏం జరుగుతుంది అనేది. మేము ఈ ప్రభుత్వాన్ని ఉద్దేశపూర్వకంగా తిట్టడం లేదు, గతంలో ఇది జరిగింది, ఇది ఎందుకు జరగడం లేదని అడుగుతున్నాం అంతే. సార్, చిల్మత్తూరు హై స్కూల్లో తాగే వాటర్ లేక విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతున్నారు సార్, అక్కడ కొంచెం చూడండి. అలాగే కాంపౌండ్ వాళ్ళు కూడా లేక పిల్లలు అందరూ మధ్యలోనే ఇంటర్వ్యూలు అప్పుడు అంతా బయటికి వెళ్ళిపోతున్నారు మేడం వాళ్ళు. కాంపౌండ్ వాళ్ళు కూడా కొంచెం పెంచవలసిందిగా కోరుతున్నాం సార్. రూమ్స్ కూడా వర్షాకాలంలో అయితే లీకేజ్ అవుతున్నాయి, విద్యార్థులు చాలా అవస్థలు పడుతున్నారు సార్. చాలాసార్లు ఇది నేను ఇక్కడికి తీసుకొని వచ్చినాను, పదే చెప్తున్నాను సార్, ఎవరు కూడా దీన్ని పట్టించుకోవడం లేదు. అవును డిఓ గారు, డిఓలు మారుతున్నారు కానీ ఆమె సమస్య క్లియర్ కావడంలా. అక్కడ కాంపౌండ్ వాళ్ళు ఉండడం లేదు, అక్కడ పిల్లలకి కూడా సరిగా వసతులు లేవు, చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈవినింగ్ టైమ్స్ కానీ హాలిడేస్ టైంలో అన్నోన్ పర్సన్స్ వస్తున్నారు, అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నారు. 4 years నుంచి ఇదే సమస్య రిపీట్ అవుతుంది. డిఓలు మారుతున్నారు, సమస్య అదే కంటిన్యూ అవుతుంది, సమస్య పరిష్కారం కాలేదు. ఎవరు పరిష్కారం చేయలేదు సార్ ఈ సమస్యని. మేము దానికి ఎస్టిమేషన్ వేసి మనకు ఎస్పీడీకి పెట్టి దానికి ఎస్ఎస్ఏ ద్వారా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ వచ్చి ఎస్ఎస్ఏ ద్వారా కన్స్ట్రక్ట్ చేస్తాం మేడం. మేము ఇంజనీర్ని పంపించి ఎస్టిమేషన్ వేసి ప్రపోజల్స్ పంపించి ఇమీడియట్గా దానిపైన టేకప్ చేస్తాం. చేస్తాం మేడం. అలాగే వెల్ఫేర్ డీడీ గారు, ఇప్పుడు వెల్ఫేర్ హాస్టల్స్లో వసతులు సరిగా లేవు, అక్కడ వాళ్ళకి నీరు సరిగా అందించడం లేదు, పైగా అక్కడ ఫుడ్ సరిగా పెట్టడం లేదు, అక్కడ పురుగులన్నం పెడుతున్నారు, పిల్లలకి ఎలకలు కొరుకుతున్నాయి. చాలా హాస్టల్ పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది. మీరు విజిట్ చేస్తున్నారా? మీ దృష్టికి వస్తూ ఉన్నాయా? ఎందుకు ఇది జరుగుతూ ఉంది? మీరు చూడడం లేదా? ప్రధాన పత్రికలలో వస్తున్నాయి, పిల్లలు స్వయంగా చెప్తా ఉన్నారు, మీకు వినిపించడం లేదా? లేకపోతే అక్కడ కనిపించడం లేదా? ప్రాబ్లం ఏమి డీడీ గారు చెప్పండి. నమస్తే మేడం. ఇప్పుడు రిపేర్స్ అన్నారు మేడం, రిపేర్స్ మోస్ట్లీ అన్ని హాస్టల్స్ కంప్లీట్ అయ్యాయి మేడం, బిల్డింగ్స్కి అన్నట్టు. నెక్స్ట్ మెనూ కూడా మనకు ఉన్న మెనూ మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం మేడం. ఆ రకంగానే ప్రాబ్లమ్స్ అయితే ఎక్కడ లేవు మేడం ప్రజెంట్. ఎక్కడైనా స్పెసిఫిక్గా చెప్తే కూడా మేము వాళ్ళ మీద కూడా సర్చ్ చేస్తున్నాం మేడం. స్పెసిఫిక్ ఇష్యూస్ ఏంటంటే తెలియజేయండి మేడం. నెక్స్ట్ వాటర్ ఇష్యూస్ అన్నారు. అంటే ప్రతి విషయము కూడా ప్రజాప్రతినిధులో లేకపోతే ప్రజలో లేకపోతే పిల్లల తల్లిదండ్రులు చెప్తేనే క్లియర్ చేస్తారా? లేకపోతే అక్కడ క్లియర్ చేయరా? సమస్య అలాగే కంటిన్యూ కావాలన్నా? లేదు మేడం, ప్రజల దృష్టికి వస్తేనే క్లియర్ చేస్తారా లేకపోతే చేయరా? అట్లే వదిలేస్తారా అక్కడ ప్రాబ్లమ్స్ అన్నీ? మేడం వెళ్ళినప్పుడు పిల్లలు ఏదైనా సమస్యలు తెలియజేస్తే డెఫినెట్గా దాని మీద రెక్టిఫై చేస్తాం మేడం, ఏమి ఇబ్బంది లేకుండా మేడం. ఇప్పుడు ఆదిమూర్తి నగర్లో SC 4 బాలుర వసతి గృహంలో దాదాపు 150 మంది ఉన్నారు. అక్కడ వాళ్ళకి ఉండడానికి గదులు లేవు, వర్షం వస్తే మాత్రం వాళ్ళ పరిస్థితి చాలా దయనీయంగా ఉంటుంది. ఇప్పుడు అనంతపూర్ టౌనే కదా, పల్లెల్లో అంటే మీరు వెళ్ళలేరు, అనంతపూర్ టౌనే కదా మేడం. పరిస్థితి ఎందుకు మరి అధ్వానంగా ఉంది మేడం? రెంటెడ్ బిల్డింగ్స్ కొన్ని ఉన్నాయి మేడం, ఇక్కడ అడ్మిషన్స్ కూడా ఎక్కువగా ఉన్నాయి మేడం. నార్పల్లలో అట్లే ఉంది. నార్పల్లలో కూడా మనకు గవర్నమెంట్ బిల్డింగే కానీ మేడం, మనకు అక్కడ అడ్మిషన్స్ ఎక్కువ డిమాండ్ ఉండడం వల్ల అదే స్కూల్ ప్రిన్సెస్లో ఉండడం వల్ల ఎక్కువ డిమాండ్గా ఉన్నాయి మేడం. బుక్కరాసంద్రంలో అట్లా ఉంది, కనీసం వాళ్ళకి ప్లేట్లు కడుక్కునేకి నీళ్ళు కూడా సరిగా రావడం లేదు. అక్కడంతా అదే ట్యాప్ దగ్గర కూడా చాలా గలీజ్గా కూడా పెడతా ఉన్నారు. రిపేర్స్ అని ఈ కేసులో సరే వాష్రూమ్ సరిగ్గా లేవు. మీరు ప్లేసెస్ చెప్పమన్నారు కాబట్టి చెప్తా ఉన్నాము, ఇంకా చెప్తా ఉంటే జిల్లా అంతా ఇట్లే ఉన్నాయి, సమస్యలన్నీ ఇట్లే ఉన్నాయి, గుట్టలుగా సమస్యలు వస్తున్నాయి. అక్కడ
వసతులు సరిగా లేక, టాయిలెట్స్ సరిగా లేక పిల్లలు ఆ కొండగుట్టలేకపోతా ఉన్నారు. ఇప్పుడు వర్షాకాలము ఏదైనా పురుగో పుట్రో కుట్టి ఏదైనా జరగరాంది జరిగితే ఎవరు బాధ్యులు? మేడం రిపేర్స్ అయితే అన్ని హాస్టల్స్లో జరుగుతున్నాయి మేడం. టాయిలెట్స్ ఇవన్నీ కూడా గతంలో ఒక రిపేర్స్ ఎన్ని సంవత్సరాల నుంచి జరుగుతున్నాయి మేడం? రిపేర్స్ ఎప్పటి నుంచి జరుగుతూ ఉన్నాయి? డిసెంబర్ నుంచి జరుగుతున్నాయి మేడం. డిసెంబర్ నుంచి జరుగుతూ ఉన్నాయి కదా, ఇప్పటికి ఇంకా కంప్లీట్ కాలేదా? మ్యాక్సిమం అయ్యాయి మేడం. వరకు కొన్ని హాస్టల్స్లో ఇంకా కొంచెం జరుగుతున్నాయి మేడం. అయిపోతాయి మేడం, ఈ మంత్లో మ్యాక్సిమం ఫినిష్ అవుతాయి మేడం. ఎప్పటి లోపల అయిపోతాయి? కనీసం ఈ లోపల పిల్లలకు సరైన వసతులు ఏర్పాటు చేయాలి కదా. రిపేర్ జరుగుతానని గాలికి వదిలేస్తారా? లేదు మేడం, ఉన్నంత వరకు ప్రాబ్లం లేదు మేడం. కొంచెం మట్టి అవన్నీ అక్కడక్కడే కొంచెం జరుగుతున్నాయి కాబట్టి అక్కడ ఉంటున్నాయి మేడం. ప్రిమిసెస్లో అవి కూడా అయిపోయిన వెంటనే తీసేయమని చెప్తున్నాం మేడం. ఇది కూడా గౌరవ అధ్యక్షులు గారు, ఇది అస్సలు సరిగా చెప్పండి. మొన్న మేము గుత్తి దగ్గర రజాపురం రెసిడెన్షియల్ స్కూల్కి వెళ్ళాము. అక్కడ 640 మంది ఆడపిల్లలు ఉంటే వాష్రూమ్స్ 10-15 ఉన్నాయి. మరి ఏ విధంగా సరిపోతాయి? వాళ్ళు టయానికి ఏ విధంగా వెళ్తారు? అదేవిధంగా అక్కడ ఒక అమ్మాయి మైథిలి అనే అమ్మాయి పడిపోయి 2 కాళ్ళు విరిగినాయి. టీచర్లు ఏం చెప్తారు? డైనింగ్ హాల్లో పడింది అని చెప్పి టీచర్లు చెప్తారు. ఎస్ఐ గారు ఏం చెప్తారు? ప్లే గ్రౌండ్లో ఆడుకుంటూ పడింది అని చెప్పేసి ఆయన అంటారు. ఒక అమ్మాయి ఆడుకుంటున్నా కానీ డైనింగ్ హాల్లో కానీ పడితే 2 కాళ్ళు ఏ విధంగా ఇరుగుతాయి? దాని మీద ఇంతవరకు ఎవరు ఫోకస్ చేసి మీ దృష్టికి వచ్చిందో లేదో తెలియదు. కానీ మేము వెళ్ళాం. ఆ అమ్మాయి దాదాపు 15-20 రోజులు గవర్నమెంట్ అనంతపురం హాస్పిటల్లోనే ఉంది. ఆ అమ్మాయి ఏ విధంగా కాళ్ళు విరగొట్టుకుందనేది ఇన్ఫర్మేషన్ ఎవరు చెప్పడం లేదు కరెక్ట్గా. అది మీ దృష్టికి ఏమైనా వచ్చింది అధికారుల దృష్టికి? అక్కడ ఎవరు బాధ్యులు? రెసిడెన్షియల్ స్కూల్ రజాపురం, గుత్తి రజాపురం. పెద్దల కింద ఇది పట్టుకొని ఏమంటారు బెంచి తట్టుకొని పడింది అనేటువంటిది మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. తరువాత రకరకాలుగా ఇన్ఫర్మేషన్ వస్తే ప్రతిసారి 2 times ఎంక్వైరీ చేశారు మా అధికారులు. ఎంక్వైరీ రిపోర్ట్ కూడా గౌరవ డిసో ఎంక్వైరీలో ఏమైంది? ఓకే, జరిగినాయి. ఎంక్వైరీలో ఏ విధంగా పడి 2 కాళ్ళు దిగాయనేది మాకు కావాలి. ఆమె మామూలు ఈ బెంచి తట్టుకొని పడింది అనేటువంటిది ఎక్కడ? క్లాస్ రూమ్లోనా? క్లాస్ రూమా? కరెక్ట్ చెప్పండి. మీరు మళ్ళీ ఇంకోటి చెప్తారు. పేపర్లో ఒక రకంగా వచ్చింది, మళ్ళీ మీరు ఇంకోటి క్లాస్ రూమ్ అని మీరు అంటారు. ప్లే గ్రౌండ్ అని చెప్పి ఎస్ఐ గారు చెప్తారు. డైనింగ్ హాల్ అని చెప్పేసి అక్కడ ప్రిన్సిపల్ చెప్తాను. ఒక్క నిమిషం నేను పప్పూరు ఒక్క నిమిషం సార్ రిపోర్ట్ ఉంది. అంటే మీరు గుత్తిలో అడుగుతున్నారు. గుత్తి డివిజన్ ఎవరు చూస్తారు? మేము మా డీసీఓ గారే చూస్తారు మేడం. మరి మీ డీసీఓ గారు చూసినప్పుడు అక్కడ డీటెయిల్స్ మీకు తెలీదా? అంటే ముగ్గురిని అడిగింటే ముగ్గురు 3 రకాలుగా సమాధానం చెప్తే అక్కడ ఏం జరిగిందనేది తెలియదు కదా. రిపోర్ట్ మాకు 1 minute చెప్తాను మేడం. ఓకే అండి. అలాగే నేను బి పప్పూరు ప్రిన్సిపల్. నేను ప్రిన్సిపల్ డీసీఓకి అయితే సార్ అంటే పప్పూరు ప్రిన్సిపల్ డీసీఓ రిపోర్ట్ మొత్తం సరే మీరు కనుక్కొని చెప్పండి. ఏం చెప్తారు అది కూడా వింటాము. 4వ వ్యక్తి మీరు చెప్తారో వింటా. ఆగండి. ఇప్పుడు 3 వ్యక్తులకు చెప్పారు. 3 విధాలుగా సమాధానం వచ్చింది. ఇప్పుడు 4వ వ్యక్తి, ఈ 4వ వ్యక్తి ఏం చెప్తారో అది కూడా విందాము. అప్పుడు ఇప్పుడు మీరందరూ కూడా విద్యా వ్యవస్థలో కీలకంగా పనిచేసే అధికారులు. ఈరోజు మన ఉమ్మడి అనంతపురం జిల్లాలో స్కూళ్ళలో ఇంత దయనీయ పరిస్థితి ఉంది. మీరు ఎక్కడెక్కడ విజిట్ చేసి ఎప్పటికెప్పుడు సమస్య అనేది పరిష్కారం కావాలి. దాదాపు మన అనంతపురం జిల్లాలో చాలా హాస్టల్స్ ఉన్నాయి. అన్ని హాస్టల్స్లో కూడా ఇదే పరిస్థితి ఉంది. స్కూళ్ళలో మధ్యాహ్న భోజనం సరిగా పెట్టడం లేదు. పిల్లలకు సరైన భద్రత ఉండడం లేదు. మీరు భద్రత గాలికి వదిలేస్తూ ఉన్నారు. పిల్లల ఆరోగ్యం గాలికి వదిలేస్తూ ఉన్నారు. మీరు ఇంక ఎక్కడ పర్యవేక్షణ చేస్తున్నారు? అలాగే ఈ బుక్కపట్నంలో ఉండే మహాత్మా జ్యోతిరావు పూలే స్కూలు పుట్టపర్తి దగ్గరికి మార్చారు. మార్చినారు. తర్వాత అక్కడ పిల్లలకి పురుగులన్నం పెడుతున్నారు. దగ్గరికి మార్చినారు. అక్కడ పిల్లలకి పురుగులన్నం పెడుతున్నారని ఆ పిల్లలు వాళ్ళ పేరెంట్స్ చెప్తూ ఉంటే కడుపులో చాలా బాధ వేస్తుంది సార్. నేను పరిశోధన చేస్తాను మేడం. పరిశోధన చేసి మీకు రిపోర్ట్. అలాగే ఆ పిల్లలు అలా చెప్తున్నారనేసి పిల్లల పట్ల టీచర్స్ ఎంత అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారు. పిల్లలు చాలా డిసప్పాయింట్. మళ్ళీ ఆ విధంగా పిల్లలు తిట్టి కూడా ఈ విషయాన్ని కూడా మీరు ఎవరికి చెప్పకూడదు అనేది ఎందుకు సార్ టార్గెట్ చేయడం పిల్లల్ని? నేను ఒకసారి వెళ్తాను మేడం. నేను రీసెంట్గా వచ్చాను కొత్తగా. నిజంగా సార్ మీరందరూ కూడా వినండి, దయచేసి వినండి. పిల్లలందరికీ అంటే యావత్ ప్రపంచానికే ఒక ఉపాధ్యాయులు మార్గదర్శకం. ఒక ఉపాధ్యాయుడు ఉంటేనే అందరూ లాయర్లు, ఇంజనీర్లు, ఆల్ డిపార్ట్మెంట్ శాఖలో ఉన్న ఉద్యోగులు. ఒక ఉపాధ్యాయులే ఇర్రెగ్యులర్గా వ్యవహరిస్తూ వాళ్ళే
మార్గదర్శకానికి విరుద్ధంగా వ్యవహరిస్తే ఏ విధంగా సార్? డిఈఓ గారు చాలా స్కూళ్ళల్లో వర్గాలు ఏర్పడినాయి, టీచర్స్ దగ్గర వర్గాలు ఏర్పడి పిల్లల ముందే కొట్లాటలు, గుద్దులాటలు, చాలా గొడవలు, పిల్లలు అసలు చాలా విసిగించుకునే విధంగా టీచర్లు వ్యవహరిస్తున్నారు. ఆల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లోనూ అన్ని చోట్ల ఈ విధంగా ఉపాధ్యాయులు వ్యవహరిస్తున్నారు సార్. నిజంగా దీనిపైన మీరు నెలకి 20 స్కూళ్ళు మీరు వెళ్ళేటప్పుడు మండలాల్లో మీరు ఎక్కడైతే వెళ్తున్నారో ఆ కన్సర్న్ మండలాల్లో మేము ప్రజాప్రతినిధులు ఉంటాం, మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. అక్కడ ఎన్ని లోపాలు ఉన్నాయో మీకు చూపిస్తాం. డిపార్ట్మెంట్స్ అలాగే డిఈఓ గారు మీరు చూడండి, పిల్లల హ్యాండ్ రైటింగ్ చూడండి, వాళ్ళ చదువును చూడండి. నిజంగా ఈవెన్ 10th క్లాస్ పిల్లలు కూడా వాళ్ళు రాయలేని పరిస్థితి. చిన్న చిన్న యాపిల్ అనే పదానికి కూడా స్పెల్లింగ్ రాని పరిస్థితి. నిజంగా చాలా లోపాలు ఉన్నాయి సార్. కన్సర్న్ ఏరియాలో ఉన్న డిఓ గారు, వైస్ చైర్పర్సన్ గారు ఏం చెప్తున్నారంటే పిల్లల చదువును గాలికి వదిలేసి టీచర్లు వర్గాలు పెట్టుకొని సరిగ్గా చదువు చెప్పకుండా పిల్లల్ని తప్పుదోవ పట్టిస్తూ పెడదోవను పట్టేలాగా చేపడుతున్నారు. కాబట్టి మీరు వీటిపైన దృష్టి సారించి అట్లా ఆ విధంగా ఎవరైతే చేస్తారో వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోండి. ఖచ్చితంగా మేడం, ఖచ్చితంగా ఫాలో చేస్తాము, పరిశీలి చేస్తాం మేడం. పిల్లలపైన అట్లా కక్ష సాధింపు ధోరణి మానుకోండి అని చెప్పండి. ఓకే మేడం. మీరు విజిట్ చేయండి. మన గౌరవ సభ్యులు చెప్పిన వాటిని అన్నింటినీ కూడా త్వరితగతిన పరిష్కరించేలాగా చూడాలి. మీరు కూడా గురుకుల హాస్టల్స్లో కూడా అన్ని వసతులు కూడా సక్రమంగా ఉండేలాగా మీరు చర్యలు చేపట్టాలి. అలాగే కాలేజెస్లో కూడా పిల్లలకి అనారోగ్యాల బారిన పడుతూ ఉన్నారు. పిల్లలకి ఫుడ్ సరిగా పెట్టడం లేదు, ఫుడ్ పాయిజన్ ఎక్కువగా అవుతూ ఉన్నాయి. ఇప్పుడు మన యూనివర్సిటీలో కానీ ఎస్ఎస్ఎన్ కాలేజీలో కానీ ఇటువంటి కాలేజెస్లో జరుగుతూ ఉంది. ఎందుకు జరుగుతూ ఉంది? అట్లా జరిగిన వాళ్ళపైన మీరు ఏమైనా యాక్షన్ తీసుకున్నారా? ఎవరు సార్ కాలేజెస్? ఎస్ఎస్ఎన్